హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యస్ కిచెన్. ఈరోజైతే వెనీలా స్పాంజ్ కేక్ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ పంచదారని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడంత సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ పంచదారకి 3 eggs అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పంచదార పౌడర్లోకి 3 eggs అయితే తీసుకుంటున్నాను. అలాగే వెన్న ప్లేస్లో మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక 50 grams బటర్ లేదా ఇంట్లో వెన్న అవైలబుల్గా ఉంటే వెన్న కూడా చేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలండి, స్మూతీ లాగా, పేస్ట్ లాగా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 tablespoons కాచి చల్లార్చిన పాలు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈలోగా మనం ఏ గ్లాస్తో పంచదార తీసుకున్నామో అదే గ్లాస్తో మైదా అయితే తీసుకుంటున్నాను. మైదా అలాగే 1 tablespoon బేకింగ్ పౌడర్ వేసుకుని ఇలా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి బ్యాటర్ని, దీన్ని ఈ మైదాలో అయితే వేసుకోవాలి. ఇందులోకి ఒక 1 tablespoon నేను వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఒకే డైరెక్షన్లో అయితే కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా మైదా అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో చక్కగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అంతా కూడా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు పిండిని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో. ఇప్పుడైతే గిన్నెకి ఆయిల్ అయితే రాసుకున్నాను. ఇందులోనే మైదా పిండి మొత్తం ఒకసారి డస్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న పిండిని అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. పిండిని డస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే వేసేసి ఒకసారి అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వస్తాయన్నమాట, అందుకోసమని ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్లో ఒక ప్లేట్ పెట్టేసి ప్రీ హీట్ చేసుకుని ఇందులో మనం గిన్నె అయితే పెట్టేసుకుని ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చక్కగా కుక్ అయిపోతుందండి. ఇదిగోండి, ఇలా మొత్తం టచ్ చేస్తే అంటుకోలేదు కానీ లోపల ఇంకా కుక్ అవ్వలేదండి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ కుక్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇంకొంచెం సేపు ఉంటే కుక్ అయిపోతుంది. ఇంకొక 5 minutes టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఈలోగా మూత పెట్టేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత దీని సంగతి అయితే చూద్దాం. ఇదిగోండి, చల్లారిపోయింది. ఇప్పుడైతే చుట్టూరు నైఫ్తో అయితే ఇలాగా ఒకసారి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేస్తే సరిపోతుందండి, ఈజీగా వచ్చేస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే స్పాంజ్ కేక్ రెడీ అయిపోయిందండి, వెనీలా స్పాంజ్ కేక్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఎలా ఉంది?